లంబాడి సోదరులను, కొయ్యోళ్లను, గోండులను, పేద బిడ్డల్ని ప్రగతి భవన్లకు బాజాప్తుగా వచ్చేటట్టు గేట్లు బద్దలు కొట్టు, మా కష్టాలు విను, మా కష్టాలు తీర్చు. అప్పుడే నిన్ను నమ్ముతాం, నిన్ను తెలంగాణలో ఉండనిస్తాం. ఆనాడు జై తెలంగాణను అవమానిస్తురని, సినిమా వాళ్ళు అవహేళన చేస్తురని సినిమాలను నిషేధించాలను. ఇవాళ పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఈ డ్రామారావు తిరిగేది ఎవరితోనే? సినిమా వాళ్ళతోనే కదా. మన చేనేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్ను తెచ్చింది ఎవరే? ఈడ సిరిసిలకు తెచ్చింది కదా ఒక ఆమెను. ఎవరామె పేరు? సమంత. మాకు సమంత కావాలనా? అగ్గిపెట్టెలు పట్టే చీరలు నేసే మా చేనేత కార్మికులకు సమంత సోకులు కావాలనా? సినిమా గెస్ట్ హౌస్లలో తిరగమరిగిన నువ్వు మమ్మల్ని సినిమా వాళ్ళతో అవమానిస్తావా అని చెప్పి నేను ఈ డ్రామారావుని నేను అడగదలుచుకున్నా. అందుకే మిత్రులారా, 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. తెలంగాణ తెచ్చిన అన్నోనికి 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని ఇదే కరీంనగర్ జిల్లాలో 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. మాట నిలబెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గొప్ప నేత, మాట తప్పని మడమ తిప్పని మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. నేను అడుగుతున్న ఈ సిరిసిల్ల వేదిక మీద నుంచి మిత్రులారా, 4 కోట్ల ప్రజలారా, తెలంగాణ ఉద్యమకారుల, అమరవీరుల కుటుంబాలారా, మీరు ఆలోచన చేయండి. తెచ్చిన అన్నోనికి 2 సార్లు అవకాశం ఇస్తే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు 1 అవకాశం ఇస్తారా ఇవ్వరా? మీరు ఆలోచన చేయండి. నేను విజ్ఞప్తి చేస్తున్నా, మాకు అధికారం కొత్త కాదు. 50 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. ఈ వేదిక మీద ఉన్నోళ్ళు అన్ని పదవులు చేసిండ్రు. కానీ తెలంగాణ ప్రజలు విశ్వాసానికి మారు పేరు. ఎప్పుడైనా ఎండలో వస్తే గిలాస మంచినీళ్ళు ఇచ్చినా గుర్తు పెట్టుకుంటాం అనుకునే మనం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞత తెలపాల్సిన బాధ్యత మన మీద ఉంది మిత్రులారా.